కన్ను నిర్మాణంలో మనకు కనురెప్పలు, శుక్లపటలం, కంటి పాప మాత్రమే బయటికి కనిపిస్తాయి. ఇక కంటి అంతర్నిర్మాణాన్ని విశదంగా పరిశీలిస్తే కనిపించే ముఖ్యమైన భాగాలు దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం, శుక్లపటలం, కటకం, నేత్రోదక కక్ష, కాచావత్ కక్ష, దృక్ నాడి, శైలికామయ కండరాలు, తారక, స్నాయువులు, కంటిపొర, కనుపాప, అంధచుక్క, ఎల్లోస్పాట్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. గోళాకారంలో ఉండే కన్ను నిర్మాణంలో 3 ముఖ్యమైన పొరలు కనిపిస్తాయి. అవి దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. దృఢస్థరం కంటి ముందు భాగంలో పారదర్శకంగా ఉండే శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. శుక్లపటలం పైన కంటి పొర ఉంటుంది. కింద కనుపాప ఉంటుంది. కంటి పొర, శుక్లపటలం, కనుపాప ద్వారా కాంతి కంటిలోనికి పోతుంది. కాంతి తీవ్రతను బట్టి తారక సంకోచం, వ్యాకోచం చెందుతుంది. ఇందుకు కండరాలు తోడ్పడతాయి. ఇక రెండవ పొర రక్తపటలం. దీనిలో రక్తనాళాలు ఎన్నో ఉంటాయి. కనుపాప దగ్గర తప్ప మిగిలిన కన్ను భాగాలన్నిటినీ ఇది ఆవరించి ఉంటుంది. ఇవి కాంతి కిరణాలు వికిరణం, విక్షేపణం చెందకుండా ఆపేస్తాయి. కనుపాప వెనుకగా కటకం ఉంటుంది. కటకం సైజు, శక్తి మార్చుకోవడానికి శైలికామయ కండరాలు తోడ్పడతాయి. స్నాయువులు కటకాన్ని పట్టి ఉంచుతాయి. మూడో పొర నేత్రపటలం. ఇది చాలా పలుచగా ఉంటుంది. వస్తువు నుండి వెలువడే కాంతిని గ్రహించి కాంతి శక్తిని నాడీ ప్రబోధకాలుగా మారుస్తుంది. దీనిలో ఉండే రాడ్లు, కోన్లు రంగుల్ని గుర్తిస్తాయి. ఫలితంగా ప్రతిబింబం దీనిపై తలకిందులుగా ఏర్పడుతుంది. ఈ కణాలు ఎల్లో స్పాట్ వద్ద ఎక్కువగా ఉంటాయి. అంధచుక్క దగ్గర అసలు ఉండనే ఉండవు. దృష్టి జ్ఞానానికి సంబంధించిన వార్తల్ని దృక్ నాడి మెదడుకు అందిస్తుంది. అక్కడ ఉండే దృష్టి జ్ఞాన కేంద్రం సూచనల వల్ల ప్రతిబింబం సరిగ్గా యథారూపంలో కనిపిస్తుంది. ఇది కన్ను నిర్మాణం పనిచేసే విధానం. మరి కెమెరా నిర్మాణం ఎలా ఉంటుంది, అది పనిచేసే విధానం ఎలా ఉంటుంది చూద్దాం. కెమెరాలో ఉండే ముఖ్యమైన భాగాలు పెట్టె, కటకం, మూత, రంధ్రం, విభాజకం, కాంతి కేంద్రీకృత సాధనం, నలుపు రంగు తలం, ఫిల్ము లేక ప్లేటు. వీటి గురించి తెలుసుకుందాం. కెమెరాలో ఒక పెట్టె వంటి భాగం ఉంటుంది. ఇది కాంతి నిరోధక పదార్థంతో చేయబడి ఉంటుంది.
లోపలి తలం నల్లగా ఉంటుంది. దీనికి ముందు భాగంలో ఒక కటకం అమరి ఉంటుంది. దాని మీద ఒక మూత ఉంటుంది. మూత తీయగానే కటకంలోకి తెరుచుకునే భాగం ఒకటి ఉంటుంది. దాన్ని రంధ్రం అంటాం. లోపల ఒక విభాజకం ఉంటుంది. తర్వాత ఉండే కాంతి కేంద్రీకృత సాధనం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. ఫోటో తీయడానికి అంటే ప్రతిబింబం ఏర్పడడానికి ఫిల్మ్ లేక ప్లేట్ ఉపయోగపడుతుంది. కన్ను కెమెరాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా.